వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మంచు ఫ్యామిలీ నటించిన సినిమా అంటే ప్రేక్షకులు ఆ ఛాయలకు కూడా వెళ్ళడానికి భయపడుతుంటారు. మోహన్ బాబు అద్భుతమైన నటుడు. స్టార్ హీరోల్లో ఒకరిగా కూడా కొన్నేళ్ల పాటు రాణించారు. కొంతమంది స్టార్ హీరోలకు కూడా లేని ఇండస్ట్రీ హిట్ పెదరాయుడు రూపంలో మోహన్ బాబుకు ఉంది. కానీ మోహన్ బాబు నటవారసులు ఎవరు ఆయన ఘన వారసత్వాన్ని కొనసాగించలేకపోయారు. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఇద్దరూ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఎవరూ కూడా సక్సెస్ కాలేదు. విష్ణుకి డి సినిమా ఒకటి సూపర్ హిట్ కాగా దేనికైనా రెడీ, దూసుకెళ్తా సినిమాలు ఓ మోస్తరు విజయాన్ని సాధించాయి. మనోజ్ కి బిందాస్, కరణ్ తేగ, వేదం సినిమాలు ఓ మోస్తరు విజయాలుగా నిలిచాయి. అవి మినహా మిగిలిన సినిమాలు ఏవి ఆడకపోగా దారుణమైన నష్టాలు తీసుకొచ్చాయి. దానితో కొన్నేళ్లుగా వీరు అంతగా సినిమాలు కూడా చేయటం లేదు. మనోజ్ ఇటీవలే విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యారు. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. విష్ణు చాలా కాలం గ్యాప్ తర్వాత కన్నప్ప మూవీ చేశారు. అయితే ఇక్కడ మంచు విష్ణు వాడారో మోహన్ బాబే సలహా ఇచ్చారో కానీ తెలివితేటలు ఉపయోగించారు. తమని ప్రేక్షకులు చూడటం లేదని గ్రహించారు. భక్త కన్నప్ప లాంటి భక్తుడి కథ తీసుకుని సినిమా చేసి టైటిల్ రోల్ తాను పోషించి దేవుళ్ళుగా గెస్ట్ రోల్స్ లో స్టార్ హీరోస్ ని పెట్టేస్తే వాళ్ళ కోసం అయినా తమ సినిమాకి జనం వస్తారని మాస్టర్ ప్లాన్ వేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు చెప్పిన మాటలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మహాశివుడు రోల్ కోసం అక్షయ్ కుమార్ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవిని, సూపర్ స్టార్ మహేష్ ని అడిగినట్లుగా తెలుస్తోంది. వాళ్ళెవరూ మంచు ఫ్యామిలీ మొహమాటానికి పడిపోకుండా సున్నితంగా తిరస్కరించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం మంచు ఫ్యామిలీ అబ్లిగేషన్ ని కాదనలేకపోయారు. ఆయన అసలే బాగా మొహమాటస్తుడు కదా, పడిపోయారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తెలివితేటలుగా వ్యవహరించారు. పాన్ ఇండియా భక్తి రసం అని చెప్పి మంచు ఫ్యామిలీ సీక్రెట్ చిత్రాన్ని ఒక దాన్ని తీసి అందులో తమ హీరోని ఇరికించారని వారు గ్రహించారు. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ మెజారిటీ శాతం కన్నప్పకి దూరంగా ఉన్నారు. ప్రభాస్ మంచితనాన్ని తమని బిజినెస్ చేసుకోవడానికి మంచు ఫ్యామిలీ వాడుకున్నారని కనిపెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ కన్నప్పని అవాయిడ్ చేశారు. అందుకే కన్నప్పకి ఆ దారుణమైన కలెక్షన్లు. ప్రభాస్ 15 నిమిషాల పాటు కనిపిస్తారనే సమాచారం బయటికి వచ్చినప్పుడు కన్నప్పకి మినిమం గ్యారంటీ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు. కనీసం 50 కోట్లు పైగా షేర్, 100 కోట్లు గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేశారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ తెలివిగా వ్యవహరించి సినిమాని అవాయిడ్ చేస్తారని ఊహించలేకపోయారు. 200 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసామని మంచు విష్ణు చెప్పినప్పటికీ అందులో కనీసం 10%, 20 కోట్ల షేర్ కూడా కన్నప్ప సాధించలేకపోయింది. పాపం మంచు ఫ్యామిలీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన కన్నప్ప కథ మంచు విష్ణు కథ చివరికి అలా ముగిసింది.